హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నా చెల్లెలకి 24 సంవత్సరాలు. తనకి కంటి చూపు లేదు. అమ్మ నాన్న చాలా సంవత్సరాల క్రితమే చనిపోయారు. మేము మా పూర్వీకుల నుంచి వచ్చిన ఒక పాత ఇంట్లో ఉంటున్నాము. నేను నా జీవితం అంతా అదే ఇంట్లో గడిపాను. ఆ ఇంట్లో నా జ్ఞాపకాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి. ఈ ఇంట్లో అతిపెద్ద మరియు చెప్పుకోలేని కథ మా చెల్లిది. తను ఎప్పుడూ ముభావంగా ఉండేది. ఎవ్వరితో మాట్లాడేది కాదు. తను చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. తన యొక్క ఈ విచిత్రమైన ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని. ఎవరైనా ఏమైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండగా దిక్కులు చూసేది. తను పడే కంగారుని బట్టి చూస్తే తను ఏదో విషయాన్ని దాచిపెడుతుంది అని అర్థమవుతుంది. నాకు అనిపించేది, చెల్లెల్ని మౌనం అనే బందీ నుంచి విడిపించి తన కష్టం ఏంటో తెలుసుకోవాలి అని. కానీ ప్రతిసారి తను ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది. ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మా చెల్లెలు ప్రతి సంవత్సరం గర్భవతి అయ్యేది. కానీ తనకింకా వివాహం కాలేదు. ఈ వాక్యం చెప్పేటప్పుడు కూడా నాకు వెన్నులో వణుకు పుట్టేది. నేను ఇంత విచిత్రమైన సమస్యలో ఇరుక్కుంటానని జీవితంలో అనుకోలేదు. చెల్లెలు ఎలా గర్భం దాలుస్తుందో తెలియదు. నేను రహస్యంగా నా చెల్లెలికి అబార్షన్ చేయించేవాడిని. ఎన్నిసార్లు చెల్లెల్ని అడిగినా తను నాకు తెలియదు అని సమాధానం చెప్పేది. డాక్టర్లు కూడా తనకు తెలియకుండగా ఎలా గర్భం దాలుస్తుంది అని ఆశ్చర్యపోయేవారు. ఏదైతే జరుగుతుందో అది చాలా పెద్ద తప్పే. కానీ ఆ తప్పు ఎలా జరుగుతుందో నాకు అంతుపట్టడం లేదు. కానీ ఇది సాధారణమైన విషయం కాదు. ఒకసారి చెల్లెల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నర్సు నన్ను పక్కకు తీసుకెళ్ళి, మీ చెల్లికి తెలియకుండగా తను గర్భం దాల్చలేదు, నీతో ఏమీ చెప్పలేదా అని అడిగింది. నాతో ఏమీ చెప్పలేదు, అసలు నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాను. అసలేం జరిగిందో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. డాక్టర్ ఆమెను ప్రశ్నించినప్పుడు తనకేం తెలియనట్టుగా తల దించుకొని ఉంది. చెల్లెల్ యొక్క ఈ మౌనం నాలో అసహనాన్ని పెంచేసి కోపాన్ని రగిలిస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితులలో తనని హాస్పిటల్కు తీసుకురావటం, తను తలదించుకోవటం జరుగుతూ ఉంది. నేను ఆమెను ప్రేమగా అడిగాను, బతిమాలాను, చివరికి కోపంగా కూడా అడిగి చూశాను. కానీ తను మౌనంగా తలదించుకొని ఉంది. ఒకరోజు గట్టిగా అరిచి అడిగాను, ఏంటమ్మా ఇదంతా? దీనికి ఎవరు కారణం అన్నాను. తను భయంతో వణికిపోయింది, కన్నీరు పెట్టుకుంది. చివరికి నాకు తెలియదు అని సమాధానమిచ్చింది. కానీ నాకు తెలుసు, దీనంతటికీ కారణం ఎవరో తనకు తెలుసు అని. కానీ నాలో ఆరాటం పెరిగిపోతుంది. ఈ విషయాన్ని తాడో పేడో తేల్చేయాలి అనుకున్నాను. దీనంతటికీ ఎవరో కారణం తెలుసుకునేంత వరకు నాకు నిద్ర పట్టదు. ఒకరోజు నేను మార్కెట్కి వెళ్ళాను. అక్కడ షాప్ అతను నన్ను చాలా అనుమానంగా చూశాడు. నేను విషయం ఏంటి అని అడిగాను. అతను సమాధానం చెబుతూ, మీ చెల్లెలు ప్రతి సంవత్సరం గర్భం దాలుస్తుందంట కదా, దానికి కారణం ఎవరో కూడా తెలియదు అని అనుకుంటున్నారు అంతా, అదంతా నిజమేనా అని అడిగాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. పనికి మాలిన వాళ్ళ మాటలు విని నన్ను ప్రశ్నిస్తావా అని అతని మీద కోప్పడి ఇంటికి వచ్చేశాను. నేను ఇంట్లోకి ప్రవేశించగానే వరండాలో చెల్లెలు కూర్చొని ఉంది. ఆమెతో కోపంగా, ఏంటమ్మా, నీకు తమాషాగా ఉందా? బయట అందరూ నా పైన జోక్స్ వేసుకుంటున్నారు, నీ గురించి చులకనగా మాట్లాడుతున్నారు. జరిగిన దానికి కారణం ఎవరు? నిజంగానే నీకు తెలియదా? లేకపోతే తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావా? ఏది ఏమైనా ఈరోజు నాకు నిజం తెలియాలి అని కఠినమైన స్వరంతో అన్నాను. తనేమీ మాట్లాడకుండగా నా వైపు చూసింది. తనకి కంటి చూపు లేకపోయినా శబ్దాన్ని బట్టి మనుషులు ఎక్కడున్నారు ఏంటి అని తను గుర్తించగలదు. తన కళ్ళల్లో చూసేసరికి నాలో ఆందోళన పెరిగింది. అన్నయ్య, ఇది ఎలా జరిగిందో నాకు నిజంగానే తెలియదు. నేను గట్టిగా అరుస్తూ, ఇదేమైనా మాయనా లేకపోతే దయ్యం ఏమైనా చేస్తుందా? ఏది ఏమైనా ఇది మనిషి చేసిన పనే అన్నాను. నేను ఇంత గట్టిగా అరుస్తున్నాను. చెల్లెలు మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం నన్ను లోపల చంపేస్తుంది. రాత్రులు మేలుకొని కాపలా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. నేను ఇంతగా ఆందోళన చెందటం ఇది మొదటిసారి కాదు. కానీ ఇప్పుడు నాలో ఆందోళనతో పాటు భయం కూడా ఉంది. ఇది ఎంత దూరం వెళ్తుందో అని. ఇదే విషయం అందరికీ తెలిస్తే
నా చెల్లెలు జీవితం ఏమవుతుందో అనే భయం కూడా నాలో మొదలయ్యింది. అర్ధరాత్రి అయ్యింది. నాకు ఆందోళనతో నిద్ర పట్టడం లేదు. నా కంటి చూపు ఇంటి తలుపుపై ఉంది. గదిలో చెల్లెలు మేల్కొని ఉందో పడుకొని ఉందో తెలియటం లేదు. కొన్ని క్షణాలు నా కళ్ళు మూసుకున్నాయి. ఇంతలో చెల్లెలి గది తలుపు శబ్దం వచ్చింది. నేను క్షణంలో లేచి అటువైపు కదిలాను. చెల్లెలి గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఎవరో లోపలికి వెళ్ళినట్టుగా అనిపించింది. నేను మెల్లగా తలుపు తెరిచాను. ఆ శబ్దానికి చెల్లెలు కళ్ళు తెరిచి ఉంది. నేను చుట్టూ చూశాను. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ గదిలో ఎవ్వరూ లేరు. నేను భ్రమలో ఉన్నానేమో అనుకున్నాను. కానీ ఆ శబ్దం నాలో చలనాన్ని కలిగించింది. నేను వెంటనే చెల్లెల దగ్గరికి వెళ్ళాను. చెల్లెమ్మా, నువ్వు ఏమన్నా శబ్దం విన్నావా అన్నాను. లేదన్నయ్య, నేను నిద్రపోతున్నాను అని సమాధానం చెప్పింది. నీ కళ్ళు పూర్తిగా తెరుచుకొని ఉన్నాయి, నువ్వు మేల్కొనే ఉన్నావు కదా అన్నాను. కొన్ని క్షణాలు తను మౌనంగా ఉంది. నాకు కళ్ళు తెరిచినా మూసి ఉంచినా అంతా చీకటిగానే ఉంటుంది. ఏమీ తేడా ఉండదు. నువ్వు వెళ్ళి పడుకో అన్నయ్య అనింది. కానీ ఆమె సమాధానం నాలో ఉన్న అలజడిని శాంతింపచెయ్యలేదు. నేను తన గది తలుపును దగ్గరికి వేసి వరండాలో కూర్చున్నాను. ఇంకెంతకాలం చెల్లెలు మౌనంగా ఉంటుంది? ఏదైనా చేసి చెల్లితో నిజం రాబట్టాలి అనుకున్నాను. మరుసటి రోజు చెల్లితో మనం కుంభమేళ వెళ్తున్నామన్నాను. అది వినగానే చెల్లెలు ఆశ్చర్యంగా నా వైపు తల తిప్పింది. తనలో ఆందోళన మరియు భయం కనబడింది. మహాకుంభమేళనా అంటూ వణికే స్వరంతో పలికింది. అవును, అక్కడికే అన్నాను. నేను ఆవేశంగా మనం అక్కడికి వెళ్ళి పవిత్ర స్నానాలు చేసి మేము చేసిన పాపాలను క్షమించండి అని అక్కడి సాధువుల ఆశీర్వాదాలు తీసుకోవాలి అన్నాను. చెల్లెలు మౌనంగా ఉంది. నేను ఆమె కళ్ళలో బాధను చూశాను. బహుశా దాని గురించి మాటల్లో చెప్పలేము. ఉన్నట్టుండి చెల్లి కళ్ళల్లో కన్నీరు కారాయి. ఆమె గట్టిగా శ్వాస తీసుకొని, అన్నయ్య, నేనక్కడికి రావాలా? నేను గట్టిగా తప్పకుండా రావాలి అన్నాను. నేనక్కడికి ఎలా రాను? ఆ దేవుణ్ణి ఏమని కోరుకోవాలి అనింది. ఏదైనా కోరుకో, కానీ మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో కోరుకోవాలి అన్నాను. ఆమె తల పైకెత్తి ఆకాశం వైపు చూసింది. తన కంటి నుంచి కన్నీరు కారుతూనే ఉంది. తను చిన్న స్వరంతో ఆ ఈశ్వరుడు నా మొరను ఆలకిస్తాడు అనింది. ఆ దేవుడికి అన్నీ తెలుసు. మనం ఎవరి దగ్గరైనా ఏ విషయం దాచినా ఆ దేవుడి దగ్గర దేన్ని దాచలేము. అందరిలాగే నీ మొర కూడా ఆయన ఆలకిస్తాడు అన్నాను. తన మనసులోని బాధ కన్నీటి రూపంలో బయటికి వస్తుంది అనుకున్నాను. తను వణికే చేతులతో నా చేతుల్ని గట్టిగా పట్టుకుంది. నాకు మొదటిసారి అనిపించింది తనలో ఏదో మార్పు కలుగుతుంది అని. తర్వాత తను ఎవరితో మాట్లాడకుండగా మౌనంగా ఉండిపోయింది. సాయంత్రం భోజనానికి రమ్మన్నప్పుడు తన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. తను ఏదో విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో ఉంది అనిపించింది. నేను పడుకోటానికి నా గది వైపు వెళ్ళాను. ఆ సమయంలో చెల్లెలు పూజ చేస్తూ కనపడింది. తనలో పశ్చాత్తాపంతో కూడిన భావాలు కనిపిస్తున్నాయి. ఓ దేవుడా, నా మొర ఆలకించు. నాతో తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించు అనింది. ఆమె మాటలు విని నాకు కంట్లో నుంచి కన్నీరు కారాయి. తను ఏ విషయం గురించి క్షమాపణలు కోరుకుంటుంది? ఇంతకాలం తను మౌనంగా ఎందుకు ఉంది? కానీ నేను నిర్ణయించుకున్నాను, తనంతట తానే నాకు నిజం చెప్పే వరకు నేను అడగకూడదు అనుకున్నాను. కొద్ది రోజుల తర్వాత మేము కుంభమేళకు బయలుదేరటానికి సిద్ధమయ్యాము. నాలో ఏదో తెలియని ఆందోళన ఉంది. దాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఏదో రహస్యం నాకు తెలియబోతుంది అనిపించింది. ప్రయాగ్రాజ్కు చేరుకున్నాము. అక్కడి నేల తాకగానే చెల్లెలి కళ్ళల్లో నుంచి కన్నీరు కారింది. ఎప్పటినుంచో దాచుకున్న కన్నీరు ధారాళంగా కారుతున్నట్టు అనిపించింది. ఏం జరిగింది? ఎందుకంత బాధపడుతున్నావు అన్నాను. తను ఏమీ సమాధానం చెప్పలేదు. తన శరీరంలో వణుకు గమనించాను. ఏదో తెలియని భారాన్ని గుండెలో మోస్తున్నట్లుగా అనిపించింది. ఆమె ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ నోటి నుంచి మాట రావటం లేదు. అనుకోకుండగా కింద పడిపోయింది. నేను వెంటనే ఆమెను పట్టుకున్నాను. ఆమె శరీరం అంతా వణుకుతూ ఉంది. అప్పుడే నా చెల్లెలు, ఓ దేవుడా, నేను చేసిన తప్పును క్షమించు అనింది. నేనింతవరకు తన నోటి నుంచి ఇలాంటి మాట వినలేదు. నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది.
చెల్లమ్మ, ఏం తప్పు చేశావు అని ఆసక్తిగా అడిగాను. సమాధానం చెప్పే పరిస్థితులలో తను లేదు. ఏదో శక్తి తన నోటి నుంచి మాట రాకుండగా ఆపుతున్నట్లు అనిపించింది. నేను నిస్సహాయంగా, ఓ దేవుడా, నా చెల్లెలు తప్పుకి కారణమైన వారు తొందరలోనే దొరకాలి అని కోరుకున్నాను. చెల్లి పరిస్థితి చూసి నా చేతులు వణుకుతున్నాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదో అద్భుతం జరిగి నేను కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనిపిస్తుంది. మేము ఇంటికి చేరుకున్న తర్వాత మొదటిసారి నాకు విచిత్రంగా అనిపించింది. ఇంటి ముందు ప్రజలంతా గుమ్మికూడి ఉన్నారు. వాళ్ళ ముఖాలలో నాపై ద్వేషాన్ని మరియు కోపాన్ని గమనించాను. వీళ్ళంతా ఎందుకు ఇక్కడ గుమ్మికూడారో నాకు తెలియటం లేదు. నేను కారు ఆపి దిగిన వెంటనే అందరి చూపు నా పైన పడింది. నిన్నటి వరకు అభిమానంగా చూసిన ఆ కళ్ళు ఈ రోజు నన్ను అసహ్యంగా చూస్తున్నాయి. నేను చెల్లి వైపు ఒకసారి చూశాను. తను అక్కడ జరుగుతున్న అలజడికి నా చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంది. ఇంతలో ఎవరో గుంపులో నుంచి, వాళ్ళు వచ్చేశారు చూడండి అన్నారు. ఆ మాట విని అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా మా వైపు చూశారు. ఆ అమ్మాయి తనే, తన మీదే జులుం జరుగుతుంది అన్నారు. ఆ మాట విని నా మనసు చివుక్కుమంది. నేను వాళ్ళ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాను. నాకు నా స్వరమే విచిత్రంగా అనిపించింది. మాకు తెలుసు, నువ్వు ప్రతి సంవత్సరం మీ చెల్లితో ఏం చేస్తావో అన్నారు. నాకు ఊపిరి ఆగిపోయినంత పనయింది. అది అబద్ధం అన్నాను. కాదు, ఇది నిజమే అని ఒక మహిళ చెప్పింది. ఆమెలో ఉన్న కాన్ఫిడెన్స్ నా స్వరంలో కనపడటం లేదు. తను అంతా స్వయంగా చూసినట్లు చెబుతుంది. మేమంతా చూశాము, మాకు తెలుసు అని మాట్లాడుతుంది. ఆమె మాటలు వింటుంటే నాకు నెత్తి మీద పిడుగుపడ్డట్టు అయ్యింది. అక్కడ ఉన్నవారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కొంతసేపటికి పోలీసులు కూడా అక్కడికి వచ్చేశారు. నన్ను దోషిలా చూస్తూ నిన్ను అరెస్ట్ చేస్తున్నామన్నారు. నాకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. చలనం లేని రాయిలా నిలబడిపోయాను. నేనే ఏదో తప్పుగా విన్నానా అనిపించింది. నన్ను నేను నమ్మలేకపోయాను. లేదు, అతను నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అనుకొని, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేనేం చేశాను అని వణికే స్వరంతో అడిగాను. కానీ ఆ పోలీస్ అతని ముఖంలో ఎటువంటి మార్పు లేదు. నీ చెల్లెలు ప్రతి సంవత్సరం గర్భం దాలుస్తుంది, మీరే తనకి అబార్షన్ చేయిస్తున్నారు అన్నాడు. ఆ మాట విని నా గుండె పగిలిపోయినట్టు, నా ప్రపంచం ఆగిపోయిందేమో అనిపించింది. ఇది ఎలాంటి నేరం నాపై మోపబడింది? దీని గురించి నాకే తెలియదు. అనవసరంగా నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది అబద్ధం అని నేను గట్టిగా చెప్పాను. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా గుసగుసలాడుతున్నారు. అందరి కళ్ళల్లో నా పైన ద్వేషం, కొంతమందికి నాపై ఉన్న కోపం నన్ను నేరస్తుడిగా చూపిస్తున్నాయి. పోలీస్ వాళ్ళు నాకు దగ్గరగా వచ్చి, ఒకవేళ ఇది అబద్ధమైతే నీ చెల్లెలు ఎందుకు మౌనంగా ఉంది అన్నారు. ఈ మాట నాకు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. నేను వెంటనే చెల్లెలి వైపు చూశాను. అయినప్పటికీ తను మౌనంగా ఉంది. తన ఈ నిశ్శబ్దం నన్ను నాశనం చేస్తుంది అనిపించింది. పోలీసులు నా వైపు బేడీలు చాచారు. ఏదైనా ఉంటే కోర్టులో నిరూపించుకో అని నా చేతులకు బేడీలు వేశారు. తమతో రమ్మన్నారు. చెల్లి కళ్ళల్లో కన్నీరు కారాయి. తన ముఖంలో నిస్సహాయత మరియు బాధ కనబడుతున్నాయి. కానీ తను నోరు ఇప్పటికీ తెరవటం లేదు. తను ఏదో చెప్పాలనుకుంటుంది, కానీ ఏదో శక్తి తనని ఆపుతున్నట్టు, తనని మాట్లాడకుండగా చేస్తున్నట్లు అనిపించింది. చెల్లమ్మ, ఏదైనా మాట్లాడు అని నిస్సహాయంగా అడిగాను. అందరి మాటలకు నాకు ప్రాణం పోయినంత పనయ్యింది. నా పైన నాకు నమ్మకం లేకుండా పోయింది. కన్నీటితో నిండిన కళ్ళతో నా వైపు చూసింది. తన కళ్ళల్లో మాటలకు మించిన బాధ ఉంది. దాన్ని మాటల్లో చెప్పలేము. నాలో ఏదో తుఫాన్ మొదలయ్యింది. ఒక అడుగు ముందుకేసి, చెల్లమ్మ, ఇప్పుడైనా ఏదైనా మాట్లాడు, లేకపోతే వీళ్ళే నన్ను దోషి అనుకుంటారు అన్నాను. తన నుంచి ఎలాంటి జవాబు రాలేదు. తను మౌనంగా ఉంది. పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మా చెల్లెలు ఏమైనా మాట్లాడుతుందా అని అందరి చూపు చెల్లెలపైనే ఉంది. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి ఒక అధికారి ముందుకు వచ్చి, ఈ నిశ్శబ్దం నీ నాశనానికి నాంది అన్నారు. నా కళ్ళ ముందు అంత చీకటి కమ్ముకుంటున్నట్టుంది. ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. నేను నిజంగానే దోషినా? ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియటం లేదు. అందరూ గుసగుసలు మాట్లాడుకోవటం, పోలీసులు నన్ను దోషిగా చూసిన చూపులు,
అన్నిటికి మించి నా చెల్లెలి మౌనం నా జీవితంలో పెద్ద తుఫాన్ తీసుకొని రాబోతుందని అనిపించింది. పోలీసులు నన్ను వాళ్ళ బండెక్కించారు. నేను గట్టిగా అరుస్తూ, ఇప్పుడైనా ఏమైనా మాట్లాడు తల్లి అన్నాను. తన కంటి నుంచి కన్నీరే నాకు సమాధానంగా మిగిలింది. పోలీస్ స్టేషన్ వెళ్ళాక నాపై ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది. నాపై ప్రశ్నల వర్షం కురిపించారు. నువ్వు ప్రతి సంవత్సరం మీ చెల్లెలికి ఎందుకు అబార్షన్ చేయిస్తున్నావన్నారు. అలాంటిదేమీ లేదు అన్నాను. మేము మీ వీధి వాళ్ళని ఎంక్వైరీ చేశాము. వాళ్ళు చెప్పటం ఏంటంటే ప్రతి సంవత్సరం అతని చెల్లెలు గర్భం దాలుస్తుంది. ఇతను బలవంతంగా ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయిస్తాడు అన్నారు. అదంతా అబద్ధం అన్నాను. సరే, వాళ్ళంతా అబద్ధం చెప్పారు అనుకుందాం. మరి మీ చెల్లెలు ఎందుకు నోరు తెరవటం లేదు, నిజం చెప్పటం లేదు అన్నారు. నేను మౌనంగా ఉండిపోయాను. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కొన్ని గంటలు నా ఎంక్వైరీ జరిగింది. తర్వాత నన్ను ఒక సెల్లో వేశారు. నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను జీవితంలో ఎప్పుడూ ఊహించనే లేదు. నేను ఏదైనా కలలో ఉన్నానేమో అనిపించింది. నేను అలా కూర్చుండిపోయి, ఓ దేవుడా, నేనే తప్పు చేయలేదు. ఎల్లప్పుడూ నా చెల్లెలికి సంరక్షకుడిగా ఉన్నాను. నా పెదాలు మెల్లగా ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నాయి. కానీ నా మనసు గట్టిగా శోకిస్తుంది. నా కళ్ళు మూసుకొని ఉన్నాయి. కానీ నా మెదడులో రకరకాల ఆలోచనలతో తుఫాను వ్యాపించి ఉంది. ఒక్కసారి గతమంతా నా ముందుకు ఒక సినిమాలా కదిలింది. నేను నా చెల్లెల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. అయినా ఈరోజు అపరాధిగా సెల్లో ఉన్నాను. అనుకోకుండగా నా మనసులో ఒక ప్రశ్న మెదిలింది. దాని గురించి ఆలోచిస్తే నాకు చెమటలు పట్టాయి. ఇంత జరుగుతున్నా నా చెల్లెలెందుకు మౌనంగా ఉంది? ఆమె ఏదైనా భయంలో ఉందా? ఏదైనా రహస్యం దాస్తుందా? తనే స్వయంగా ఏదైనా సమస్యల్లో ఇరుక్కుందా? నన్ను మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ చాలామంది గుమ్మికూడి ఉన్నారు. నన్ను చూసిన వెంటనే నా గురించి గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఇతనే ఆ వ్యక్తి. చెల్లెలిపై అఘాయిత్యం చేసి ప్రతి సంవత్సరం అబార్షన్ చేయిస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా జరుగుతుంది కానీ ఎవ్వరూ ఆపలేకపోయారు. తనను తాను నిర్దోషి అని అనుకుంటున్నాడు. కానీ అతని చెల్లెలు మాత్రం నోరు విప్పటం లేదు. అతనికి సానుభూతి తెలపటం లేదు అని నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇది విని నాకు చాలా బాధ వేసింది. కంటి నుంచి కన్నీరు కారాయి. అక్కడే ఉన్న నా చెల్లితో, ఏంటమ్మా, నిజం చెప్పు, నేను నీ అపరాధినా అన్నాను. తను మళ్ళీ తలదించుకుంది. నాకు కాళ్ళ కింద నేల లాగేసినట్టుగా అనిపించింది. నా చెల్లెలు కూడా నిజంగా నన్నే అపరాధి అనుకుంటుందా? జడ్జి గారు నా చెల్లితో, తల్లి, ప్రతి సంవత్సరం నీకు అబార్షన్ జరిగేదా అని అడిగారు. చెల్లెలు మౌనంగా ఉంది. ఎల్లప్పుడూ నేను గమనించే అదే భయం మళ్ళీ తన కళ్ళల్లో కనిపించింది. తను బలవంతంగా తల ఊపింది. జడ్జి గారు మళ్ళీ, మీ అన్నయ్య బలవంతంగా నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించేవాడా? నిన్ను ఇలా చేసింది ఎవరు అని అడిగారు. చెల్లెలి శరీరం భయంతో వణుకుతుంది. ఆమె పెదాలు వణుకుతున్నాయి. ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నా నోటి నుంచి మాట రావటం లేదు. కోర్ట్ హాల్ అంతా నిశ్శబ్దం అలుముకుంది. అందరూ చెల్లెలు చెప్పే సమాధానం కోసం తీక్షణంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆమె మౌనంగా ఉంది. జడ్జి గారు గట్టిగా, సమాధానం చెప్పండి అన్నారు. చెల్లెలు మెల్లగా, నాకు తెలియదు అనింది. జడ్జి గారు ఆశ్చర్యంగా, నాకు తెలియదు, ఇదేం సమాధానం? ఒప్పుకున్నట్టా ఒప్పుకోనట్టా? నిజమా లేదా భయమా అని ప్రశ్నించారు జడ్జి. ఆమె చెప్పిన సమాధానం ఈ సమస్యను ఇంకా కఠినతరం చేసినట్టుగా ఉందని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చెల్లమ్మ, నీకు నిజంగానే ఏమీ తెలియదా? లేకపోతే తెలిసినా దాస్తున్నావా అన్నాను. తను నా వైపు కూడా చూడలేదు. జడ్జి గారు కఠిన స్వరంతో, ఈ కేసును జాగ్రత్తగా విచారించండి. త్వరలోనే రిపోర్ట్ ఇవ్వండి. విచారణ పూర్తయ్యే వరకు అపరాధిని జైల్లో ఉంచండి అని ఆజ్ఞాపించారు. నాకు మళ్ళీ సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు. నా కళ్ళు నా చెల్లెల్ని గమనిస్తూ ఉన్నాయి. చివరిసారిగా ఒక్కసారి గట్టిగా అరిచాను, చెల్లమ్మ, నేను నిరపరాధిని అయితే నన్ను కాపాడు అని అన్నాను. కానీ ఆమె మౌనంగా ఉంది. నన్ను మళ్ళీ జైల్లో వేశారు. నాపై విచారణ మొదలయ్యింది. ఒక పోలీస్ అధికారి నా దగ్గరికి వచ్చి, రేపు నీ వాయిదా ఉంది. నువ్వు నిర్దోషి అయితే
ఆధారాలు చూపించు అన్నారు. నా దగ్గర ఆధారాలు ఏమీ లేవు అన్నాను. మీ చెల్లెలు నీకు అనుకూలంగా సమాధానం చెప్తే దానికి మించిన ఆధారం లేదు అని అన్నారు ఆ అధికారి. నన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. మళ్ళీ చెల్లెల్ని పిలిపించి మీ అన్నయ్య నీపై అఘాయిత్యం చేసేవాడా అన్నారు. చెల్లెలు మౌనంగా ఉంది. నిన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించేవాడా అన్నారు. తను మౌనంగా ఉండటంతో జడ్జి గారు కఠినంగా జవాబు చెప్పండి అన్నారు. ఆమెలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో చెప్పాలని ప్రయత్నించినా చెప్పలేకపోతుంది. ఎవరో బలవంతంగా ఆమె నోరు మూసేస్తున్నట్టుగా అనిపించింది. నేను గట్టిగా, చెల్లమ్మ, ఇప్పుడైనా సమాధానం చెప్పు అన్నాను. ఆమె ఏడుస్తూ నాకేమీ గుర్తులేదు అనింది. కోర్టులో గందరగోళం నెలకొంది. నిజంగానే చెల్లికి ఏమీ గుర్తులేదా అని నిస్సహాయంగా ఆమె వైపు చూశాను. కోర్టు కేసును వాయిదా వేసింది. ఒకవేళ తన అన్నయ్య నిరపరాధే అయితే చెల్లెలు అతనికి అనుకూలంగా ఎందుకు సాక్ష్యం చెప్పటం లేదు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రశ్న నాలో కూడా మెదులుతూ ఉంది. నన్ను మళ్ళీ జైల్లో వేశారు. నేను బాగా తీక్షణంగా ఆలోచించటం మొదలుపెట్టాను. నా చెల్లెలెందుకు నాకు అనుకూలంగా సమాధానం చెప్పటం లేదు? తను ఏదైనా దాస్తుంది అంటే మరి తను ఎవరిని కాపాడాలని నిజం దాస్తుంది? నా ఆలోచనలన్నీ చెల్లెలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నేను అపరాధిని అయితే చెల్లెలు నాకు వ్యతిరేకంగా ఎందుకు సాక్ష్యం చెప్పటం లేదు? ఏ విధంగా ఆలోచించినా సమాధానం దొరకటం లేదు. అప్పుడే అనుకోకుండగా సెల్ తలుపు తెరుచుకుంది. ఒక పోలీస్ అతను లోపలికి వచ్చి నిన్ను కలవటానికి వచ్చారు అన్నాడు. ఎవరా అని నేను ఆసక్తిగా వెళ్ళి చూస్తే ఎదురుగా నా చెల్లెలు నిలబడి ఉంది. ఆమె కళ్ళు బాగా ఏడ్చి ఎర్రగా ఉన్నాయి. తను బాగా అలసిపోయి నీరసించి కనబడుతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావన్నాను చిరాకుగా. చెల్లెలు చెప్పిన సమాధానం నాకు ఊపిరి పోసినట్టుగా అనిపించింది. చెల్లెలెంతో కాన్ఫిడెంట్గా నేను ఆ అపరాధిని శిక్షించటానికి వచ్చాను అనింది. నేను ఆశ్చర్యంగా నిజమా అన్నాను. ఈ దుర్మార్గం ప్రతి సంవత్సరం ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు అని సమాధానం చెప్పింది. నా కేసు ఎంక్వైరీ చేసే పోలీసతను కూడా చెల్లి చెప్పే సమాధానాన్ని తీక్షణంగా వింటూ ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఊపిరి బిగపెట్టుకొని చెల్లెల్ని గమనిస్తూ ఉన్నారు. చెల్లి తన చూపుడు వేలుతో ఎదురుగా ఉన్న ఒక పోలీస్ అధికారిని చూపించింది. ఇతనే ఆ అపరాధి అనింది. ఆ హాలు మొత్తం నిశ్శబ్దం నెలకొంది. నేను నిశ్చలంగా ఉండిపోయాను. అక్కడ ఉన్న వాళ్ళంతా అతన్ని అనుమానపు చూపులతో చూస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి చెల్లెల్ని ఏం వాగుతున్నావో తెలుస్తుందా అన్నాడు. చెల్లెలు ముఖంలో ఎలాంటి భయం కనపడటం లేదు. తను చాలా ధైర్యంగా ఇతనే ఆ దోషి, నా జీవితాన్ని నాశనం చేసింది ఇతనే అనింది. ఇది అబద్ధం అని పోలీస్ అతను గర్జించాడు. లేదు, ఇది నిజం, ఇతనే నా జీవితాన్ని నాశనం చేశాడు అనింది చెల్లెలు. అన్నయ్య ప్రతి సంవత్సరం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అబార్షన్ చేయించేవాడు. అన్నయ్య ఎంత అడిగినా నేను నిజం చెప్పలేకపోయేదాన్ని. దీనంతటికీ కారణం అతడే అని సమాధానం చెప్పిన ఆమెలో ఇంతకుముందు ఉన్న భయం కానీ వణుకు కానీ లేదు. తను చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళంతా ఆ వ్యక్తిని వెంటనే పట్టుకున్నారు. అతను ఇదంతా అబద్ధం, నా మీద అపవాదం వేస్తున్నారు అన్నాడు. నాకు తెలుసు, ఏదో ఒక రోజు నిజం తప్పకుండా బయటికి వస్తుంది అని. చెల్లమ్మ, ఇన్ని రోజులు నువ్వెందుకు నిజం దాచావు? అన్నయ్య, నేను భయపడిపోయాను. ఎక్కడ నిజం చెబితే నన్ను చంపేస్తాడేమో అని భయపడ్డాను. మనం ప్రయాగ్రాజ్కు ఎప్పుడు వెళ్ళామో అక్కడ దేవుణ్ణి స్మరించిన మరుక్షణమే నాకు కంటిచూపు వచ్చింది. నాలో ఎక్కడ లేని ధైర్యం నెలకొంది. ఇన్ని రోజులు నువ్వెన్నిసార్లు నిజం చెప్పు అని అడిగినా చెప్పకపోవటానికి కారణం అసలు ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియకపోవటమే. ఇప్పుడు నాకు అసలు వ్యక్తి ఎవరో తెలియటం వల్ల నేను మీ అందరి ముందు ధైర్యంగా చెబుతున్నాను. నువ్వు జైలుకెళ్ళాక నేను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను అని గ్రహించిన అతడు నాపై జులుం చూపించటానికి వచ్చాడు. అప్పుడే నేను అతన్ని గుర్తుపట్టాను. కానీ నాకు కంటిచూపు వచ్చిందని అతనికి తెలిస్తే నన్ను చంపేస్తాడేమో అని భయపడి నోరు తెరవలేకపోయాను. నా చెల్లెలి మాటలు విని నన్ను జైలు నుంచి విడుదల చేశారు. అప్పుడే ఆ అపరాధిని జైల్లోకి తీసుకొని వస్తున్నారు. నేను కోపంగా అతని వైపు వెళ్ళి, ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డావన్నాను. అతను ప్రశాంతంగా నవ్వుతూ తల ఎత్తి,
ఇదంతా నా ప్రతీకారం అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. అవునా, ఇదంతా ప్రతీకారమా? నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలని ఇదంతా చేశాను అన్నాడు. నేను నీకేం చేశాను? నువ్వేం చెయ్యలేదు, కానీ మీ నాన్న చేశాడు అన్నాడు. మా నాన్న ఏం చేశాడు? మీ నాన్న చెప్పిన దొంగ సాక్ష్యం వల్ల మా నాన్నకు ఉద్యోగం పోయింది, అవమానాల పాలయ్యాడు. మా నాన్నకు మతిస్థిమితం తప్పింది, మేము సర్వస్వం కోల్పోయాము. చివరికి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అన్నాడు. కానీ దీంతో నా చెల్లెలికి ఏం సంబంధం? అతను నవ్వుతూ, ఆయన పిల్లలను ఇబ్బందికి గురి చెయ్యాలి అనుకున్నాను. నాకు తెలివి వచ్చి మీపై ప్రతీకారం తీర్చుకుందామని వచ్చి చూసేసరికే అప్పటికే మీ నాన్న మీ అమ్మ చనిపోయి ఉన్నారు. నీ చెల్లెలు గుడ్డిది అని తెలిసింది. అందుకే తనని అడ్డం పెట్టుకొని తనని నిన్ను ఇద్దరిని ఇబ్బందికి గురి చేసి నా ప్రతీకారాన్ని తీర్చుకున్నాను అన్నాడు. ఈ మాటలు విని నాకు దిమ్మ తిరిగిపోయింది. నువ్వు నా తండ్రి మీద ఉన్న కోపంతో ఒక నిస్సహాయురాలైన కళ్ళు కనిపించని అమాయకురాల్ని నీ ప్రతీకారానికి వాడుకున్నావా? నీకు సిగ్గుగా అనిపించట్లేదా అన్నాను. లేదు, నేను ప్రతి సంవత్సరం ఇదే అఘాయిత్యం చేస్తూ ఉన్నాను. నువ్వేమీ చేసుకోలేకపోయావు అని గట్టిగా నవ్వాడు. కోపంతో అతనిపై తలబడదామనుకున్నాను, కానీ పోలీసులు నన్ను వెనక్కి లాగారు. నేను ప్రతి సంవత్సరం నీ చెల్లెలిపై అఘాయిత్యం చేస్తూ ఉన్నాను. నిన్ను నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందం వేసేది. నాకు ఇదంతా ఒక ఆటగా ఉండేది. అప్పుడే ఒక పోలీస్ అధికారి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, ఇక వీడికి శిక్ష పడేది ఉంది అని అన్నాడు. చెల్లెలు నన్ను గట్టిగా పట్టుకొని, అన్నయ్య, ప్రతీకారానికి ఇది సమయం కాదు, మనం ఈ సమస్య నుంచి బయటపడ్డాం చాలు అనింది. నేను తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ, దేవుడా, నాకు న్యాయం చేశావు అని ప్రార్థించాను. అపరాధి ఉన్న బండి గేటు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ప్రెస్ వాళ్ళు, ప్రజలు గుమ్మి కూడారు. ప్రజలను కాపాడాల్సిన ఒక పోలీస్ అధికారి ఇంతటి అఘాయిత్యం ఎందుకు చేశాడు అని మాట్లాడుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత విచారణ పూర్తి స్థాయిలో జరిగింది. అతనికి వ్యతిరేకంగా ఆధారాలు అన్నీ సమకూర్చారు. చెల్లెలు అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధించింది. అయినప్పటికీ అతని ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. నేను చెల్లెలితో, చివరికి మనకు న్యాయం జరిగింది అన్నాను. న్యాయం కాదు అన్నయ్య, మనం నరకం నుంచి బయటపడ్డాము అనింది. నేను అనుకున్నాను, చివరికి ఏదో ఒకరోజు నిజం తెలియక మానదు అని. ఆ దేవుడు మాకు అన్యాయం చెయ్యడు అనుకున్నాను. చల్లటి గాలి మమ్మల్ని తాకినట్టుగా అనిపించింది. ఆ దేవుడి ఆశీర్వాదాలు అందాయి అనుకున్నాను. ఆ అపరాధిని పోలీసులు సంకెళ్లతో నా ముందు నుంచి తీసుకెళ్తున్నారు. అతను గట్టిగా నవ్వుతూ, ఇక్కడితో సమస్య తీరిపోలేదు. మీరు ప్రశాంతంగా ఉండటం నాకు నచ్చదు. జైల్లో కూడా మిమ్మల్ని ఎలా నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు మీపై ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటాను. నేను జైల్లో ఉన్నా నన్ను బయటికి తీసుకురావటానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారు. నేను బయటికి వచ్చి మీపై ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు. పోలీస్ వాళ్ళు అతన్ని బలవంతంగా మా దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోయారు. నాకు ఇదేదో అశుభంగా అనిపించింది. కొంతకాలం తర్వాత మాకు ఒక వార్త తెలిసింది, అతను జైల్లో నుంచి తప్పించుకున్నాడు అని. అతనికి జైల్లోనే ఎవరో తప్పించుకోవటానికి సహాయం చేశారు. దాని గురించి అధికారుల విచారణ జరుగుతూ ఉంది. నేను చెల్లెలికి చెప్పాను, అతను దొరికేంత వరకు మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాము అన్నాను. లేదన్నయ్య, దేవుడు పెట్టే పరీక్షలను మనం ఎదుర్కొన్నప్పుడే మనలో ఉన్న సామర్థ్యం తెలుస్తుంది అని జవాబిచ్చింది. రాత్రి అనుకోకుండగా ఇంటి తలుపు ఎవరో తట్టిన శబ్దం వచ్చింది. అతడు మళ్ళీ తిరిగి వచ్చాడా అని నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయింది. సడన్గా కొట్టిన ఆ తలుపు శబ్దం విని నా ఒంట్లో వణుకు పుట్టింది. ఇదంతా జరుగుతుందని ముందే తెలిసినట్టుగా నా చెల్లెలు సైలెంట్గా కూర్చొని ఉంది. అన్నయ్య, తలుపు తెరువు అని చెల్లెలు చాలా మెల్లిగా చెప్పింది. చెల్లమ్మ, ఇప్పుడు తలుపు తెరవటం అంటే అది ప్రమాదం. ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో నుండి తప్పించుకున్నాడు. అతడు ఖచ్చితంగా మనపై ప్రతీకారం తీర్చుకోవటానికి వస్తాడు. నా చెల్లెలు నిశ్చలమైన స్వరంతో, అతడు నిజంగానే ఇక్కడికి వస్తే అతన్ని ఎదుర్కోవటమే మనకు మంచిది అనటంతో నేను ధైర్యం కూడకట్టుకొని తలుపు తెరిచాను. నా ఎదురుగా 3 పోలీస్ ఆఫీసర్లు నిలబడి ఉన్నారు. అతని ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. మీరిద్దరు బాగున్నారా అని ఒక పోలీస్ అధికారి ప్రశ్నించగా, సార్,
ఏం జరిగింది? జైలు నుంచి తప్పించుకున్న ఆ నేరస్తుడు ఇక్కడే ఈ ఏరియాలోనే ఎక్కడో దాక్కొని ఉన్నాడు అని మాకు సమాచారం అందింది అని చెప్పగానే అతడు మాకేదైనా అపాయం తలపెట్టాలనుకుంటున్నాడా అని నా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలయింది. అతను తన చివరి అడుగును వెయ్యబోతున్నాడని మేము భావిస్తున్నాము అని పోలీస్ అధికారి సీరియస్గా అన్నాడు. సమయం అర్ధరాత్రి అయ్యింది. నేను నా చెల్లెలు మేల్కొనే ఉన్నాము. ఎక్కడ నుండి ఆపద వచ్చి పడుతుందో తెలియక ఆందోళనలో ఉన్నాము. అకస్మాత్తుగా బయట నుంచి ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది. నేను త్వరగా కిటికీలో నుంచి చూశాను. అది అతనే. నాకు కాళ్ళ కింద నుండి నేల జారిపోయినట్లుగా అనిపించింది. అతను మా తలుపు వైపుకు వస్తున్నాడు. నేను వెంటనే డోర్ని లాక్ చేసి నా చెల్లెల్ని మౌనంగా ఉండమని సైగ చేశాను. కానీ చెల్లెళ్ళు నా వైపు చూసి, అన్నయ్య, నేను అలసిపోయాను. నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను. చెల్లమ్మా, నీకు పిచ్చి పట్టిందా? అతను మనల్ని చంపేస్తాడు అని నేను భయంగా అన్నాను. చెల్లెలు తల దించుకొని చిన్నగా నవ్వుతూ, లేదన్నయ్య, సత్యాన్ని చేరుకోవాలంటే కొన్ని త్యాగాలు చెయ్యాలి అని చెప్పి చెల్లి తలుపు వైపు అడుగులు వేసింది. చెల్లి తలుపు తీయగానే ఆ వ్యక్తి మెరుపులా లోపలికి వచ్చాడు. ఇన్నాళ్ళుగా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టు అతని కళ్ళల్లో ప్రతీకార వ్యామోహం కనిపించింది. గది కొండి వెళ్లి గోడకు బలంగా తాకింది. చెల్లి భయంతో వెనక్కి జరగటం చూసిన నేను, నువ్వింకా బ్రతికే ఉన్నావా అనటంతో అతను విషపూరితమైన స్వరముతో, ఆ దేవుడు కోరుకున్నాడు కాబట్టే నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను ప్రాణాలతో వదిలిపెట్టను అని అతను చెల్లి వైపుకు వెళ్ళాడు. కానీ ఆ క్షణంలో నేను ధైర్యం తెచ్చుకొని అతనిపై విరుచుకుపడ్డాను. ఇక చాలు అని నేను పళ్ళు బిగించి చెప్పాను. అప్పటికే బయట పోలీస్ వాహనాలు వచ్చాయి. చీకట్లో నీలం ఎరుపు లైట్లు మెరుస్తున్నాయి. న్యాయమే తన ఉనికిని ప్రకటిస్తున్నట్లుగా వీధుల్లో సైరన్ల మోతం ప్రతిధ్వనిస్తుంది. ఎవరో పోలీసులకు సమాచారం అందించారు. నన్ను వదిలేయండి అని ఆ వ్యక్తి గట్టిగా అరిచాడు. అతని కళ్ళల్లో ద్వేషం స్పష్టంగా కనిపించింది. కానీ నేను అతని మెడను గట్టిగా పట్టుకొని, నువ్వు చేసిన చర్యలకు సమాధానం చెప్పుకునే సమయం వచ్చింది. కోపంతో నా చేతులు వణుకుతున్నాయి. కానీ ఈసారి నేను అతన్ని ఎక్కడికి తప్పించుకోనివ్వను. కానీ అతను నా చేతుల్లో నుంచి తప్పించుకోవటానికి చాలా కష్టపడుతున్నాడు. అయినా నేను అతన్ని గట్టిగా పట్టుకున్నాను. మరుసటి క్షణంలో పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2 పోలీసులు అతని చేతులు పట్టుకున్నారు. ఇప్పుడు అతను ఎంత అరిచినా లాభం లేదు. ఇప్పుడు నీకు పారిపోయే అవకాశం లేదు అని పోలీస్ అధికారి ముఖం మీదే ఘాటైన స్వరంతో అన్నాడు. అతడి ముఖంపై కోపం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కళ్ళల్లో మాత్రం నా గుండెల్లో మండుతున్న అదే ద్వేషం కనబడుతుంది. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు అని ఆ వ్యక్తి కోపంగా, దీని పర్యావసనాలు మీరందరూ అనుభవించాల్సి ఉంటుంది. వెంటనే పోలీసులు అతడికి సంకెళ్ళు వేశారు. కథ ముగియలేదు, కానీ నీ ఆటే పూర్తయిపోయింది అని శాంతంగా చెప్పాను. ఈసారి నా గొంతులో ఎప్పుడూ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది. చెల్లి నన్ను చూసి నవ్వుతూ, అన్నయ్య, ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను, నా భయాలన్నీ పోయాయి అంది. తల్లి, నేను ఎల్లప్పుడూ నిన్ను రక్షిస్తూనే ఉంటాను. కానీ నువ్వు ఎదుర్కొన్న పరీక్ష చాలా పెద్దది అని చెప్పాను. చెల్లెలు నవ్వుతూ, ఎప్పటికీ నిజం దాగదని దేవుడు నిరూపించాడు. కొద్ది రోజుల తర్వాత నా చెల్లెలు నాతో ఇలా చెప్పింది, అన్నయ్య, ఇప్పుడు నేను నా జీవితాన్ని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ గడపాలి అని అనుకుంటున్నాను. తల్లి, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంటూ ఉద్వేగంగా అన్నాను. నా చెల్లెలు ఆప్యాయంగా నా నుదుటిపై ముద్దు పెట్టింది. విచారించే సమయం గడిచిపోయింది. ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభమయ్యింది. అందులో సహనం మరియు నిజం, దేవుని దయ యొక్క కాంతితో నిండి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్